మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసు వాళ్ళ వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు.